అత్త చనిపోయింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన గోల్డ్ కూతురికి పోతదా? కోడలికి పోతదా? అనేది చాలామంది కొట్లాడుకునే విషయం లిటరల్లీ. సో, దీనికి ఆన్సర్ ఏంటంటే ఒకవేళ గోల్డ్ గనుక అత్తది అయినప్పుడు జనరల్‌గా ఏమైతదంటే ఆమె వీలునామా గనుక రాస్తే ఆ వీలునామా ప్రకారం ఎవరికి పోవాలనో వాళ్ళకి పోతది. వీలునామా లేకుండా చనిపోతే మాత్రం గోల్డ్ అనేది ఫస్ట్ క్లాస్ హెయిర్స్‌కి పోతది. అంటే హస్బెండ్ ఒకవేళ బతికుంటే హస్బెండ్, తర్వాత కొడుక్కి, కూతురికి. బై డిఫాల్ట్ కూతురికి పోదు. ఏదైతే కొడుకు వచ్చే భాగం ఉంటదో ఆ భాగం మాత్రమే కోడలికి పోతది. సో, జనరల్ ఏందంటే అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఒకటి జరుగుతూ ఉంటది. అదేంటంటే మనం కస్టమ్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్. అంటే మనం పాతకాలం నుంచి నడుస్తున్న ఒక కష్టం ఏంటంటే జనరల్లీ చనిపోతే ఒక మదర్ చనిపోతే మదర్‌కి సంబంధించిన గోల్డ్ యూజువల్‌గా కూతుర్లకే ఇస్తారు. ఎందుకంటే హిందూస్ ఇచ్చే కూతుర్లకిచ్చే ఒక రకమైన ప్రేమ, ఆ రెస్పెక్ట్ అమ్మాయిలకిస్తాం. సో, ఆ ప్రకారంగా అమ్మాయిలు జనరల్‌గా తీసుకుంటుంటారు. బట్ లీగల్‌గా ఆ గోల్డ్ ఎవరికి పోతదంటే మాత్రం ఫస్ట్ క్లాస్ హెయిర్స్‌కే పోతది. అంటే హస్బెండ్‌కి, కొడుక్కి, కూతురికి.